మ్యూజిక్ ప్రపంచంలో ఆ పేరు ఒక ప్రభంజనం. ఆస్కార్ వేదికపై భారతీయుడి సత్తా చాటిన ఘనత ఆయనది. దశాబ్దాల పాటు మెలోడీలతో అదిరిపోయే బీజిఎమ్స్తో మనల్ని ఊగించిన ఆ మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ గత కొన్నాళ్లుగా ఆయన ఫామ్ మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రెహమాన్ మ్యూజిక్ తగ్గిపోయిందని, పాత సౌండింగ్ వినిపించడం లేదని విమర్శలు వచ్చాయి. క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్న ఆశించిన స్థాయిలో హిట్స్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. కానీ రికార్డులు సృష్టించడం ఆయనకు అలవాటే. ఇప్పుడు మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ను గ్రాండ్గా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా రీల్ చూసినా ఒకటే పాట మారుమోగిపోతోంది. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాలోని చిక్రీ సాంగ్. ఈ ఒక్క పాటతో రెహమాన్ గ్రాఫ్ ఒక్కసారిగా స్కై హైకి వెళ్లిపోయింది. అసలు రెహమాన్ నుంచి ఇలాంటి మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్ సాంగ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. దేశవ్యాప్తంగా ఈ పాట వైరల్ అవడమే కాకుండా మ్యూజిక్ లవర్స్ ను ఊపేస్తోంది. ఈ సక్సెస్ తో రెహమాన్ జాతకం మళ్లీ మారిపోయిందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఆయన జోరు కాస్త తగ్గినా పంజా విసిరితే ఎలా ఉంటుందో చిక్రీ పాటతో నిరూపించారు. ఇక అసలు విషయానికొస్తే, పెద్ది సినిమా కోసం రెహమాన్ తీసుకున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా కోసం ఆయన కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నారట. ఆయన రేంజ్కు, మార్కెట్ వాల్యూకు ఇది చాలా తక్కువ మొత్తం. బహుశా సినిమా బడ్జెట్ సమీకరణాల దృష్ట్యా ఆయన కూడా అడ్జస్ట్ అయ్యారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కానీ ఒక్క హిట్ పడగానే సీన్ రివర్స్ అయింది. చికిరీ పాట తెచ్చిన క్రేజ్ను చూసి అదే ప్రొడక్షన్ హౌస్ మరో మిడ్ రేంజ్ సినిమా కోసం ఆయన్ని సంప్రదించిందట. అయితే ఈసారి రెహమాన్ కోట్ చేసిన ఫిగర్ విని మేకర్స్ మైండ్ బ్లాక్ అయిందని సమాచారం. ఆ తర్వాతి ప్రాజెక్టు కోసం రెహమాన్ ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడిగారట. 6 కోట్ల నుంచి ఒక్కసారిగా 10 కోట్లకు జంప్ అవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇది కేవలం డబ్బు కోసం చేస్తున్న డిమాండ్ మాత్రమే కాదు, తన మార్కెట్ స్టామినాను చాటి చెప్పే స్ట్రాటజీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. డిమాండ్ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవడం సినిమా ఇండస్ట్రీలో సాధారణం. తన మ్యూజిక్ ఉన్న పవర్తో సినిమా రేంజ్ను మార్చగలనని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. మొత్తానికి రెహమాన్ కంబ్యాక్ మోడ్లోకి పూర్తి స్థాయిలో వచ్చేసినట్లే కనిపిస్తోంది. రాబోయే ప్రాజెక్టులతో ఆయన మరిన్ని వండర్స్ క్రియేట్ చేయాలని ఆశిద్దాం.